సభాయ నమః. ఓం నమో వెంకటేశాయ. 5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రతినిధులు 180 ఎగ్జిబిట్స్ తోటి వచ్చారు. అందరికీ కూడా నా స్వాగతం వచ్చిన ఈ విషయంలో చొరవ తీసుకుని మా జేఈఓ గారు వెంకటరామరెడ్డి గారు ఐఏఎస్, మా ఈఓ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ గారు దీని యొక్క సక్సెస్కి చాలా ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. వారికి నా ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ అధికారులకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక మీద ఉన్న అలంకరించినటువంటి మంత్రివర్యులు శైలజానాథ్ గారికి, మా టీచర్స్ రిప్రజెంటేటివ్ లీడర్ అయినటువంటి మా రెడ్డి గారికి, చంద్రవర్ణ గారికి, ఇతర ప్రముఖులకి అందరికీ కూడా నా నమస్తే. ఇక్కడ నేను 2 ముక్కలతోటి చెప్పి ముగిసి తెలుసుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది దేవాలయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటిది. కేవలం మతానికి సంబంధించింది అనుకోవడము అనేటువంటిది, కేవలం మతానికి సంబంధించింది అనుకోవడం కూడా పొరపాటు. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు సైన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. సైన్స్ వితౌట్ రిలిజియన్ ఇస్ లేమ్, రిలిజియన్ వితౌట్ సైన్స్ ఇస్ బ్లైండ్ అని ఐన్స్టీన్ అన్నాడు. అందుకని ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది మా తిరుపతి దేవస్థానం చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్కి, రీడర్లకి అందరికీ కూడా ఎస్వి యూనివర్సిటీలో రీసెర్చ్ సూపర్వైజర్గా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మా సుబ్రహ్మణ్యం గారు తీసుకునేటువంటి చొరవ చేత అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చరిత్ర విభాగంలో రీసెర్చ్ సూపర్వైజర్గా చేశాను. 4-5 PhDలు వచ్చేటట్టు సహాయ సహకారాలు అందించాను నా సూపర్విజన్లో. అందుకని ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా పూర్వోత్తర గొప్ప సైంటిస్టులు కావాలని, ఆధ్యాత్మికత అనేటువంటిది పెంపొందించుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రెడ్డి గారికి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా నా నమస్సులు, ధన్యవాదాలు.